ఏమో అనుకోకుండా ఇప్పుడు జైలుకి అయితే పోవడం జరుగుతుంది. జైలు ఏందో ఏమో నాకు అర్థం కావట్లేదు. హైలైట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే చూడండి, ఇది 80 రూపాయలు పోహా. ఇప్పుడు మీరు సన్సెట్ చూసుకోవచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, ఈరోజు డే 3 అయితే మన ప్లానింగ్స్ చాలా ఉన్నాయి. సో వీడియో అయితే స్కిప్ కొట్టకుండా కంపల్సరీ ఫుల్గా చూసేయండి. ఇప్పుడైతే నేను స్టే చేసే హోటల్ దగ్గర ఉన్న పూల్ని అయితే మీరు ఒకసారి చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. అసలు ఇది గోవానా అనే డౌట్ అయితే మీకు కంపల్సరీ రావచ్చు. బికాజ్ ఎందుకంటే సరౌండింగ్స్ మీరు చూసుకుంటే మొత్తం పంట పొలాలతో నిండిపోయిందనమాట. అదే ఇఫ్ ఇన్ కేస్ మొన్నటి వరకు వరి ఉండే, ఆ టైంలో వస్తే మాత్రం ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఆల్రెడీ కోసిరు కాబట్టి మొత్తం ఓపెన్ ల్యాండ్ లాగా కనిపిస్తుంది. లేకపోతే మాత్రం అక్కడ వరి అయితే వేస్తారు. సో ఇది వచ్చేసి పూల్ వ్యూ అంటారు దీన్ని. మనకి ఇవతల సైడ్ ఇచ్చేదాన్ని పూల్ వ్యూ అంటారు. సో ఇటువైపు తీసుకున్నా మనకైతే అరౌండ్ 1200 నుంచి 1300 రూపీస్ అయితే పడుతుంది. చాలా బాగుంటుంది ఆ స్టే అయితే. నైట్ మనకు దొరకకపోవడం వల్ల మనం అయితే అక్కడ స్టే చేయలేదు, కానీ ఈ రోజు అయితే మాకు దొరికింది. సో ఇప్పుడైతే మేము పూల్ వ్యూ అయితే తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి వ్యూ ఏ విధంగా ఉంటుందో కూడా మీకైతే చూపిస్తాను నెక్స్ట్. మనం హోటల్లో రూమ్ తీసుకున్న తర్వాత మనకి కొన్ని మ్యాండేటరీగా కొన్ని మ్యాటర్స్ అయితే మనం తెలుసుకోవాలి కంపల్సరీ. సో పూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు అయితే పూల్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుందన్నమాట. లైవ్ మ్యూజిక్ కాదు, వీళ్ళైతే మనకు ఒక స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అది నేను మీకు చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయాను. లోపలైతే ఉంటుంది, మన ఇష్టం. అది మనం తీసుకొచ్చి మనకు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని అయితే బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం అంజనా బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 12 kilometers అవుతుంది హోటల్ నుంచి, శివం బిఎన్బి మ్యాండ్రమ్ నుంచి, అంటే అరంబల్ బీచ్ నుంచి అయితే అంజనా బీచ్ 12 kilometers అవుతుంది. సో మీరు రోడ్ అయితే చూసుకోవచ్చు ఎంత బాగుందో. బిఫోర్ అయితే అసలు రోడ్డు కూడా ఘోరంగా ఉంటుండే, ఇక్కడ మాత్రం చుట్టూ చెట్లతోని మధ్యలో అంటే ఇక ఫామ్ హౌస్ స్టే ఇప్పుడు అయితే ఉంది. సో ఇప్పుడైతే అంజనా బీచ్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి. నైట్ 6 అయిందంటే కంపల్సరీ మీకైతే భయం వేస్తుంది ఈ రోడ్డుని చూస్తే. అసలు మనం స్టేయింగ్ స్పాట్కి వెళ్ళాలంటే కొంచెం భయంకరంగానే అయితే ఉంటుంది. కాకపోతే డే టైంలోనైతే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అది కూడా ఒకసారి చూసుకోండి. మీరు హోటల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బంది మాత్రం పడకండి. భయంకరంగా కనిపిస్తుంది కానీ అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఏమీ జరగలేదు. సో మీరు హ్యాపీగా రూమ్ అయితే తీసుకోవచ్చు. అండ్ నన్ను అడిగితే గోవాకి క్రిస్టియన్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎటువైపు చూసినా కూడా చర్చిలు అయితే చాలా బాగుంటాయి చూడడానికి, మాత్రం మామూలు ఉండదు అసలుకి. అద్దుర్స్ అనమాట. నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే మనం టిఫిన్ చేయడానికి అయితే ఒక హోటల్ దగ్గరికి వచ్చాము. మీరు ప్లేట్ ఇడ్లీ చూసుకోవచ్చు, 70 రూపాయలు అంట. ఇంకా మసాలా దోశ గురించి మాట్లాడుకుంటే 180 రూపాయలు. హైలైట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే చూడండి, ఇది 80 రూపాయలు పోహా. అస్సలు ఇది కరెక్ట్గా ఒక ముద్ద ఇట్లా పెట్టి ఇట్లా తిన్నా అంటే అయిపోతుంది. ఒక్క ముద్ద 80 రూపాయలు అంటాను. అమ్మ జీవితం దేవుడా. 2 ఇడ్లీ, ఒక వడ. గాయస్ ఇక్కడ టిఫిన్ ఎంత చేసినా కూడా మనకైతే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఫైనల్గా అయితే అంజనా బీచ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫోటో సెక్షన్స్కి అయితే మామూలుగా ఉండదు. మొత్తం బీచ్ పక్కన ఉన్న రౌతుల దగ్గర వెళ్ళి కనుక మనం ఫోటోలు తీసుకుంటే మాత్రం అదృష్టం అనమాట. అంజనా బీచ్ దగ్గర ఫోటోషూట్ పెట్టుకోవాలంటే మాత్రం చాలా బాగుంటుంది. సో అక్కడ ఒక స్టిల్ ఇస్తే మాత్రం మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. అండ్ వచ్చేసి మేమైతే అంజనా బీచ్ లోపలికి అయితే వెళ్ళట్లేదు. బికాజ్ ఎందుకంటే ఎండ మాత్రం బీభత్సంగా దంచేస్తుంది. అసలు టార్చర్ పెడుతుంది ఎండ అయితే. మీరు వచ్చేటప్పుడు ఒక గొడుగు కూడా తెచ్చుకోండి, బెటర్. ఈ అంజనా బీచ్ దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేలోపు ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఆకలి మళ్ళీ దంచేస్తుంది కాబట్టి ఇప్పుడైతే ఇటాలియన్ పిజ్జా సెంటర్కి అయితే మనం వెళ్తున్నాం. మీరు ఒకవేళ పిజ్జా తినాలనుకుంటే ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి, అది కూడా దాని లుక్ కూడా చూడండి, ఏ విధంగా మేకింగ్ అయితే ఏ విధంగా చేస్తున్నారో. టు ఓపెన్ దిస్ లైక్ దిస్ అండ్ డన్.
నాకైతే ఎలాగో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలని ఆశ లేదు, వెళ్ళే అంత సీన్ కూడా లేదు కాబట్టి సో వాళ్ళ టేస్ట్ని అయితే మనం ఇక్కడే టేస్ట్ చేయాలనుకుంటున్నా. కాకపోతే కొంచెం బడ్జెట్ ఎక్కువ, రూ. 850 అయితే పడింది ఈ ఇటాలియన్ పిజ్జాకి అయితే. సో టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది అసలుకి. దీంట్లోనే వాళ్ళైతే మేకింగ్ అయితే చేస్తారనమాట. మీరు చూసుకోవచ్చు లోపల కట్టెలతో బగబగ మంట అయితే పెట్టడం జరిగింది. సో దాంట్లోనే ఇప్పుడు ఆ పిజ్జాకి సంబంధించిన లేయర్ని అయితే వీళ్ళు ప్రెస్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత తీయడం జరుగుతుంది ఆ పెద్ద గంటెతోని. మీరు ఇక్కడ హ్యాపీగా కూర్చోవచ్చు. ఏసీ కూడా ఫుల్ చిల్డ్ ఉందన్నమాట. బయట ఎండ కూడా దంచేస్తుంది కాబట్టి లోపలికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. గాయస్ ఫైనల్గా ఇప్పుడైతే మళ్ళీ మేమైతే ఒక ప్రదేశానికి అయితే వెళ్తున్నాం, డేంజరస్ ప్రదేశానికి. సో ఆ డేంజరస్ ప్రదేశం ఏంటంటే గోవాలో ఉన్న అగోడా జైలుకి అయితే మనం వెళ్తున్నాం అనుకోకుండా. సో జైలు అయితే ఏ విధంగా ఉంటుందో మీరు కూడా మాతో పాటు చూసేయండి. సో గాయస్ ఇప్పుడైతే అగోడా జైలుకి అయితే వెళ్తున్నాం మనం. కాకపోతే ఇప్పుడు వచ్చేసి మ్యూజియం అయితే ఉందంట. ఆ మ్యూజియం ఎట్లుంది ఏంటి అనేది అయితే చూద్దాం. Let's go! ఇప్పుడైతే మనం జైలుకి అయితే వెళ్తున్నాం. సో ఇదంతా జైలు దగ్గరికి వెళ్ళే రూట్ అనమాట. ఇప్పుడు కాదు, బిఫోర్ డేస్లో. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే మ్యూజియం అయితే పెట్టడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే మనకి ఎంట్రీ ఫీజ్ దాని గురించి అయితే మనం డిస్కషన్ చేద్దాం. సో ఇప్పుడు మనం వెహికల్ కూడా పాస్ కావాలంటే ముందైతే ఒక గేట్ కనిపిస్తుంది కదా మీకు. సో ఆ గేట్ మనం పాస్ చేయాలంటే మాత్రం 50 రూపీస్ అయితే వీళ్ళకు అమౌంట్ అయితే పే చేయాలి. టోల్ గేట్ దగ్గర మనం పే చేస్తాం కదా, జస్ట్ లైక్ దట్ అనమాట. మనం లోపలికి వెళ్ళాలంటే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేయాలి. సో మనం 50 రూపాయలు కట్టిన తర్వాతనే 2 డేస్కి అయితే 50 రూపాయలు 100 రూపీస్ మనం అది కట్టిన తర్వాతనైతే మనం జైలుకి అయితే పోతున్నాం. కాకపోతే జైలు కాదు, ఇప్పుడు మ్యూజియం. చూద్దాం. కాకపోతే జైలే కదా ఎంతైనా. పెరిగో ఈ బస్సు చూడండి, వాళ్ళే మనకు మొత్తం రైట్స్ అన్ని చూపిస్తారు. గోవాలో ఉన్న ప్రదేశాలన్నీ వాళ్ళే చూపిస్తారు. అది కూడా జైలే అనుకుంటా, ఇదంతా జైలే. మనం ఇప్పుడు జైలుకి అయితే వచ్చేసినాం. జైలు అమ్మ అక్కడ కూడా ఉంది. గైస్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి లోపల ఆ నది దగ్గర అయితే. సో అదే డాల్ఫిన్ వ్యూ కూడా, అక్కడ డాల్ఫిన్స్ కూడా కనపడే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం వెహికల్కి అయితే 50 రూపీస్ ఆల్రెడీ పేమెంట్ చేసాము. సో దాని తర్వాత వచ్చేసి మనం లోపలికి వెళ్ళాలంటే మాత్రం పర్ హెడ్ ఒక్కరికి వచ్చేసి 200 రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అంతగానం ఏముందా నాకైతే అర్థం కాలేదు. నాకు ఒకటే ఫీలింగ్ అనిపించింది ఏంటంటే మ్యూజియం కదా, మ్యూజియం అంటే మనం చాలా ప్రదేశాలలో చూసి ఉంటాం కదా. సో దాంట్లో ప్రత్యేకత ఏమి ఉండదు కదా అనే ఉద్దేశంతోనే మేమైతే లోపలికి అయితే వెళ్ళలేదు. అండ్ ఆల్సో ఒక్కరికి 200 రూపాయలు అంటే ఒక 4 పోవాలన్నా కూడా మీరే కౌంట్ చేసుకోవచ్చు. సో అదైతే నాకు అంత వర్త్ అనిపించలేదు. సో మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి సన్సెట్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. సో మనమైతే ఎన్ని డేస్ ఉంటామో అన్ని డేస్ డిఫరెంట్ బీచ్లలోనైతే మనం సన్సెట్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నా. సో ఇప్పుడైతే సన్సెట్ టైం అవుతుంది కాబట్టి మేమైతే అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే. సో ఆ బీచ్ పేరు వచ్చేసి ఇప్పుడు మీకు చెప్తాను, క్యాండోలియం బీచ్ అనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీరైతే చూడండి. 31st అయితే ఇదంతా నిండిపోతుంది. ఇక్కడ అసలు మనం నిల్చోవడానికి చిన్న గ్యాప్ కూడా ఉండదు, అంత ఘోరంగా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం స్పేస్ అయితే కనిపిస్తుంది. గాయస్ ఇప్పుడు మనం వచ్చేసి క్యాండోలియం బీచ్కి అయితే మనం వెళ్తున్నాం. సో ఇప్పుడైతే దగ్గరలో ఉన్నాము. ఈ పక్కన మీరు చూసుకోవచ్చు అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. సో ఏ బీచ్కి వెళ్ళినా ఇవైతే కామన్, కానీ బాగుంటాయి, కొంత కలర్ఫుల్ ఉంటుంది. అండ్ దట్టు నవంబర్ డిసెంబర్లో అయితే మామూలు ఉండదు, అదిరిపోతుంది అనమాట. ఇంకా 31st అయితే ఇంకా చెప్పనవసరం లేదు.
మనం కాలు తీసి కాలు పెట్టేంత గ్యాప్ కూడా ఉండదు, అంత దారుణంగా ఉంటుంది గోవా. సో మీరు ఒకవేళ రావాలి అనుకుంటే మంచిగా తక్కువ ధరలో ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ టైంలోనే రండి, అంటే నవంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్లోనే రండి. లేదంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. 31st కోసం మాత్రం జస్ట్ పార్కింగ్కి 500 రూపీస్ అవుతుంది, అంత దారుణంగా ఉంటుంది. సో ఇప్పుడైతే క్యాండిలియన్ బీచ్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడైతే పార్కింగ్ ప్లస్ అయితే వచ్చేసినాం. పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్. సో ఇప్పుడు వచ్చేసి మనం క్యాండిలియన్ బీచ్లో వీళ్ళైతే జీ వేసుకొని వచ్చిర్రు, ఫ్యామిలీ వచ్చిర్రు. మీరు కూడా అట్లనే రండి, మేము అట్లనే నెక్స్ట్ టైం వస్తాం ఫ్యామిలీతో. చూసుకో. సో వెల్కమ్స్ యూ. మనమైతే ఇప్పుడు బీచ్కి అతి దగ్గరలో ఉన్నాం అనమాట, క్యాండిలియన్ బీచ్కి. సో ఇక్కడ మనం షాపింగ్ చేసుకోవాలనడానికి అన్ని రకాల షాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనం ఫుడ్ అంటే స్నాక్స్ లాంటివి ఏమైనా తినడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే మనం బీచ్ పక్కన ఏది తీసుకున్నా కూడా బయట 10 రూపాయలు అంటే మాత్రం ఇక్కడ 20 రూపాయలు ఛార్జ్ అయితే వీళ్ళు కంపల్సరీ వేస్తారు. సో అదైతే మీరు చూసుకోండి. ఏదైనా కావాలంటే బయటనే ప్రిఫర్ చేయండి. బీచ్ నియర్ బై అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. కోకోనట్ అండ్ స్వీట్ కార్న్, everything is scuba diving. 3000. Oh my god, 2500 per person. no need bro. Boating? No. గైస్, వాటర్ స్పోర్ట్స్ ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం నాకు కింద ఒక కామెంట్ అయితే చేయండి. దాని డీటెయిల్స్ అయితే మీకు పూర్తిగా అయితే అప్డేట్ ఇస్తాను. జస్ట్ 1500 నుంచి 1700 రూపీస్ మధ్యలో అయితే అవుతుంది. ఇన్ కేస్ మీరు బీచ్కి వెళ్ళిన తర్వాత ఎవరి త్రోలైనా వెళ్ళాలంటే మాత్రం మీకు 3500 నుంచి 4000 రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో అదైతే మీరు కంపల్సరీ చూసుకోండి. 1500 రూపాయలతో అయిపోయేదాన్ని 4000 రూపాయలు అయితే మీరు తెచ్చుకుంటారు. ఆ 4000 దాంట్లో కూడా 1-2 రైడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే 1500 రూపీస్లోనైతే మీకు ఆల్మోస్ట్ 8 రైడ్స్ అయితే వస్తాయి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు అయితే వాళ్ళది ఉంటుందన్నమాట రెస్పాన్సిబిలిటీ. సో ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళు. సో అది ఒకసారి చూసుకోండి మీరు. మీకు కావాలంటే మాత్రం ఒకసారి కింద కామెంట్ చేయండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం బీచ్ లోపలికి అయితే వచ్చేసాము. సన్సెట్కి సిద్ధంగా ఉన్న సూర్యుడిని అయితే మీరు చూసుకోవచ్చు. సో పబ్లిక్ అయితే బీభత్సంగా ఉన్నారు. 1 hour बैठेगा 300 అంకుల్ వచ్చండి గోవా ఎంజాయ్ చేయడానికి. మీకు కనిపిస్తున్న చైర్స్ అయితే ఇప్పుడు తీసుకున్నా. ఈ చైర్ వచ్చేసి 200 రూపీస్ గంటకి. వాళ్ళైతే 400 చెప్పిర్రు, నేనైతే బేరమని 200 అయితే ఫైనల్ చేసిన. ఇప్పుడు మీరు సన్సెట్ చూసుకోవచ్చు క్యాండిలియన్ బీచ్లో సన్సెట్. నిన్న వచ్చేసి అరంబల్ బీచ్లో చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి, మనం ఒక బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే పార్కింగ్కి 50 రూపాయలు. అండ్ వచ్చేసి మనం బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఇసుకలో కూర్చొని అయితే మనం హోటల్ దగ్గరికి వెళ్ళాలంటే పాసిబుల్ కాదు కాబట్టి సో మనం అయితే కంపల్సరీ చైర్లు అయితే తీసుకుంటాం. ఆ చైర్లకి అయితే అమౌంట్ కంపల్సరీ అవుతుంది. మనం ఏ బీచ్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ విధంగా అయితే వీళ్ళు అరేంజ్మెంట్లు అయితే చేస్తారు. సో దానికి సంబంధించిన అమౌంట్ అయితే మనం కంపల్సరీ ఇవ్వాల్సిందే. 200 నుంచి 400 నుంచి 600 కూడా ఛార్జ్ అయితే వీళ్ళు వేస్తారు. సో మనం హ్యాపీగా కూర్చొని సన్సెట్ చూడాలంటే మాత్రం మరి తప్పదు, లేకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఈ బీచ్లో మీకు కనిపిస్తుంది కదా, వాటర్ రైడ్స్ అయితే వీళ్ళు చేపిస్తున్నారు. ఒక్కొక్క రైడ్కి 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంజాయ్మెంట్ మూడ్లో అయితే అమౌంట్ మీరు ఒకవేళ వేస్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ వాటర్ రైడ్ చేయండి. లేకపోతే కొంచెం ఓపిక్గా మేము అన్నీ ఎంజాయ్ చేయాలంటే మాత్రం 1500 రూపీస్లో అయితే మీకు అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మరీ చెప్తున్నాను. సో పొరపాటున కూడా మీరు ఇక్కడ రైడ్స్ అయితే తీసుకోకండి, అమౌంట్ అయితే చాలా వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే సన్సెట్ అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ 90% అయితే అయిపోయింది. మీరు ఒకసారి చూడండి.
ఇక్కడ మనం ఏ బీచ్కి వెళ్ళినా కూడా సన్సెట్ అయితే కామన్ ఉంటుంది, కాకపోతే ఒక్కొక్క బీచ్ దగ్గర ఒక్కొక్క అట్మాస్ఫియర్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఈ బీచ్లో ఏ విధంగా ఉంది సన్సెట్ అనేది అయితే నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి. మీరు సన్సెట్ కంపల్సరీ ఎంజాయ్ చేయాలనుకుంటే 5:30 నుంచి 6 o'clock మధ్యలో అయితే మిస్ అవ్వకండి. 5 నుంచి 6 మధ్యలో కూడా చాలా బాగుంటుంది. సో అది కూడా ఒకసారి చూసుకోండి, టైమింగ్స్ అయితే ఫాలో అవ్వండి. ఎక్కడ చూసినా కూడా సేమ్ టైమింగ్స్ అయితే ఉంటుందన్నమాట సన్సెట్కి. అండ్ వచ్చేసి ఇప్పుడైతే మనకి ఇక్కడ ఒక చిన్న టాటూ అయితే నేను వేయించుకుంటున్నా, ఎందుకంటే దీన్ని ఒరిజినల్ కూడా నేను వేయించుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అయితే డిజైన్ మనకు సెట్ అవుతా లేదా అని చెప్పి దీని అయితే ట్రయల్ అయితే చేపిస్తున్నా. సో అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. గాయ్స్ ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. దానివల్ల కొంతమందికి అయితే వీడియో అయితే షేర్ అవుతుంది. థ్యాంక్ యూ.